సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ VPN కనెక్ట్ చేసుకోండి. ఏదైనా బెస్ట్ VPN యాప్ డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అప్లోడ్ చేసుకోండి. న్యూ వీడియో క్లిక్ చేసి నెక్స్ట్ ఆ వీడియో రేషియో ఎంత కావాలో అంత పెట్టుకోండి. అండ్ వీడియోని అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లారిటీ కోసం అడ్జస్ట్ మీద నొక్కి బ్రైట్నెస్, షార్ప్నెస్, క్లారిటీ ఇవి మీ వీడియోకి తగ్గట్టుగా పెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ అన్నీ చేసిన తర్వాత క్లారిటీ అనేది హెచ్డీలో వస్తుంది. అండ్ ద లాస్ట్ లోగో ఉంటుంది, అది డిలీట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి. అక్కడ మీకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ పెట్టే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ట్రాన్సిషన్ పెట్టుకోండి. నేనైతే నా వీడియోకి మ్యాక్సిమం బ్లర్ ట్రాన్సిషనే వాడుతూ ఉంటా. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ పెట్టుకోండి. సో మళ్ళీ వీడియోని స్ప్లిట్ చేసి కట్ చేసేస్తే సేమ్ ఫస్ట్ ఎఫెక్టే అప్లై టు ఆల్ అని నొక్కితే అన్నిటికీ వస్తాయి. మనం మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యానిమేషన్. ప్రతి వీడియోకి మనం యానిమేషన్ పెట్టుకోవచ్చు. వీడియో ఇన్, వీడియో అవుట్ లేదా కాంబో అని. ఈ ఎఫెక్ట్లు చాలా యూజ్ అవుతాయి వీడియోలో. చాలా పాపులర్ వీడియోస్లో ఈ న్యూస్ పేపర్ లాంటి యానిమేషన్స్ చాలా వాడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ పెట్టాలంటే టెక్స్ట్ అని నొక్కి యాడ్ టెక్స్ట్ అని నొక్కాలి. నొక్కిన తర్వాత మీరు కావాల్సింది టైప్ చేసి కింద ట్రెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్రెండింగ్ అని నొక్కితే మీకు ఈ ట్రెండ్లో ఉన్న టెక్స్ట్లన్నీ చూపిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన టెక్స్ట్ ఎఫెక్ట్ పెట్టుకోండి గైస్. నెక్స్ట్ ఫాంట్స్. మీకు లెటర్స్ ఏ విధంగా కావాలనేది చూసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ స్టైల్కి వస్తే మీరు దాన్ని బోల్డ్ చేసుకోవచ్చు అండ్ వేరే కలర్ పెట్టుకోవచ్చు అండ్ ట్యాగ్స్కి. నెక్స్ట్ ఇది చాలా ఫేమస్ అయిన స్టైల్. ఇది చాలా పాపులర్ వీడియోస్ చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ నొక్కితే మన వీడియోకి ఏం ఎఫెక్ట్ కావాలనే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ షేక్ ఎఫెక్ట్ లేదా బ్లర్, గ్లో, హెచ్డి క్లారిటీ ఇలాంటి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జి షార్పెన్ ఇది పెడితే మన వీడియో హెచ్డీలో వస్తుంటుంది. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్ వీడియోస్ అన్నకి అడ్జస్ట్ మీద నొక్కితే మనకి ఎంత కావాలనేది మనం పెట్టుకోవాలి. మీకు ఎంత షార్ప్నెస్ కావాలో అంత పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి వీడియో చూడండి ఎలా వచ్చిందనేది. సో నెక్స్ట్ ఆడియో. మనం వీడియో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ బటన్ నొక్కాలి. లేదు సాంగ్స్ డైరెక్ట్ పెట్టుకోవాలంటే సౌండ్స్ మీద నొక్కి
పక్కన ఫోల్డర్ నొక్కి డివైస్ మీద నొక్కాలి. అప్పుడు మన ఫోన్లో ఉన్న మ్యూజిక్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇందులోంచి మీకు కావాల్సిన పాట సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓవర్లే. మన వీడియోలో ఏదైనా పెట్టాలనుకుంటే మనం ఓవర్లే మీద క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా. తర్వాత పక్కన స్లైసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్తో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు మన ఈ పెట్టిన ఇమేజ్ ఓవర్లే ఎలా ఉండాలనేది. చాలామందికి తెలియక ఓవర్లే పెట్టలేకపోతున్నారు. ఒకసారి మీరు కూడా చూసి షేర్ చేయండి. ఇది ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ వీడియోకి ఏది సూట్ అయితే అది పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్షన్స్. మన వీడియోకి క్యాప్షన్స్ ఆటో జనరేట్ చేసుకోవచ్చు, ఏ ఏ లాంగ్వేజ్ అయినా. అండ్ ఫిల్టర్లోకి వెళ్తే ఇక ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కితే మీకు చాలా ఫిల్టర్స్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ వీడియోకి కావాల్సిన ఎఫెక్ట్ మేము పెట్టుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్, కలర్, బ్లర్, హెచ్డి క్వాలిటీ కూడా ఉంటుంది. చూడండి డిఫరెన్స్ ఒకసారి వీడియోలో ఎలా వచ్చింది. సో ఇలా మనం ఫిల్టర్స్ పెట్టి మన వీడియోని ఎంత క్లారిటీ కావాలో అంత చేసుకోవచ్చు. మీకు క్యాప్ కట్ కావాలంటే లింక్ అని కామెంట్ పెట్టండి, లింక్ ఇస్తాం. సో స్టిక్కర్ కావాలంటే మనకి పాపులర్ అయిన స్టిక్కర్స్ ఉంటాయి. ఈ బ్లూ కలర్వి యాటిట్యూడ్ స్టిక్కర్స్ అంటారు. వీటి కొన్ని యానిమేషన్స్ కూడా ఉంటాయి, షేక్ ఎఫెక్ట్, రౌండ్ ఎఫెక్ట్ అన్నట్టు. అవి మనం యూజ్ చేసి మన వీడియోకి యాటిట్యూడ్ ఉన్నట్టు చూపించవచ్చు ఫ్రెండ్స్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇది పెట్టి చూపిస్తున్నాను. ఒకసారి వీడియో చూడండి మొత్తం ఎలా వచ్చింది అనేది. కొంచెం ఫాస్ట్గా చేసిన. సో ఫైనల్లీ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసేయడమే. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆప్టికల్ ఫ్లో ఆన్ ఉంచండి.